మహిళా సాధికారతే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహిళా రిజర్వేషన్ కు బలమైన పునాది వేసి మహిళా సాధికారతకు బాటలు వేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని కాకినాడ సిటీ నియోజకవర్గ మహిళా నాయకులు మల్లెపూడి నాగదీపిక, రాష్ట్ర నాయకురాలు తుమ్మల సునీత, సుంకర పావని, నాయకురాలు కొప్పనాతి నాగకుమారిలు పేర్కొన్నారు. పార్లమెంట్ బిల్ తో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించడం మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు తీసుకున్న నిర్ణయంపై శాసనసభ్యులు వనమడి కొండబాబు ఆధ్వర్యంలో బాలాజీ చెరువు సెంటర్ నందు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ నగర క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లిపూడి నాగదీపిక మాట్లాడుతూ మహిళా సాధికారత అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన పార్టీగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని, మహిళలకు రిజర్వేషన్లు ప్రాధాన్యత ప్రకటనలకే పరిమితం కాకుండా వాస్తవ రూపం దాల్చేలా మహానాడులో తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, మహిళలకు రాజకీయ స్వేచ్ఛ, సముచిత స్థానం కల్పిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, మహిళలకు గౌరవం, అవకాశాలు, నాయకత్వం కల్పించే పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని మాట్లాడుతూ విద్యా ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ కల్పించింది, తొలి మహిళా స్పీకర్ను నియమించింది, రాష్ట్రానికి డ్వాక్రా సంఘాలను పరిచయం చేసి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. నగర మహిళా అధ్యక్షురాలు కోపనాథి నాగకుమారి మాట్లాడుతూ 12 లక్షల డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేసి 1.12 కోట్ల మంది మహిళలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ అని, మహిళలకి అత్యధికంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు అందిస్తూ స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, తల్లికి వందనం, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి నాగదీపిక, సుంకర పావని, పొంగా సత్య, తుమ్మల సునీత, కలగా శివరాణి, బంగారు సూర్యవతి, కోపనాథ నాగకుమారి, ముత్యాల రాణి, చింతలపూడి భవాని, కుసుమకుమారి, బంగా నూకాలమ్మ, కోడూరి నీలిమ, రామలక్ష్మి, రమణమ్మ, రమాదేవి, కలగా సువర్ణ, వల్లపు మంగ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా మహిళలకు పెద్దపీట వేశారని చెప్పాలి. సంస్థాగత ఎన్నికల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ మహిళలకు ప్రత్యేక రాయితీలు కల్పించడం కానీ, రిజర్వేషన్ కల్పించడం కానీ ఇటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అదే పందాలో సెకండ్ జనరేషన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు ఆర్థికంగా బలోపేతం కావాలి, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అయితేనే సామాజికంగా ఆర్థికంగా ఎదగలుగుతారని చెప్పి భావించడం, వాళ్ళని ఎంటర్ప్రినర్లుగా కూడా తీర్చిదిద్దడం కూడా జరిగింది. అదే పందాలో మూడో తరానికి వచ్చేటప్పటికి మన లోకేష్ బాబు గారు యువత, మహిళ ప్రత్యేకంగా తీసుకుని వాళ్ళ అభివృద్ధి చెందాలి అని చెప్పి మహిళల్ని చట్టసభలో 33% ద్వారా రాజకీయంగా వస్తే ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఒక మంచి ఆలోచన నిర్ణయం తీసుకోవడం పట్ల కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి వివిధ రంగాలు చెందిన మహిళలందరూ కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో గ్యాదర్ అవడం, మన సీఎం సార్కి థ్యాంక్ యూ చెప్పడం చాలా సంతోషం. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళ పక్షపాతే, రాబోయే ఎన్నికల్లో కూడా మహిళలందరూ కూడా ఒక్క మాట మీదే ఉంటారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుంటారు, తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయినా మన చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్ అనేది లోకేష్ గారు ప్రతిపించగానే ఆయన ఆమోదించడం మా మహిళలందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇతర పార్టీల్లో కాదు, మన తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పక్షపాతి పార్టీ అని మరొక్కసారి మన చంద్రబాబు నాయుడుకి నిరూపించుకున్నారండి. ఎందుకంటే ఆనాడు రామారావు గారి దగ్గర నుంచి మన తెలుగుదేశం పార్టీ అంటే మహిళా పక్షపాత పార్టీ అండి. ఎందుకంటే ఆర్థికంగా అన్నీ కూడా మన డ్వాక్రా మహిళలు అయితే కానీ, 33% రిజర్వేషన్ అయితే కానీ, ఆస్తి సహభాగం అయితే కానీ, ఏదైనా ఆ రోజు నుంచి మన నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా, లోకేష్ గారు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా మనకి ఈ 33% రిజర్వేషన్లు మనకు కల్పించి మన ఆడవాళ్ళని కూడా ఆర్థికంగా బలపెడతామని మన లోకేష్ గారు ప్రకటించినందుకు మేము మహిళలందరూ కాకినాడ తరపున, అలాగే కొండబా గారు కూడా ఎంతో రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను. నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజునాడు మరి పార్టీ పెట్టి 1982లో పెట్టడం జరిగింది. మరి అదే విధంగా ఆ రోజు మరి మహిళకి ఆస్తుల్లో సమానం హక్కులు కల్పించాలని మరి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పడం జరిగింది, చేయడం జరిగింది. మరి అదే విధంగా ఇక్కడ చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మరి డోకరా సంఘాలు ఏర్పాటు చేసి మరి పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి నాకు ఆలోచన కొలిది మరి
డోక్రా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే విధంగా చూసుకుంటే తండ్రికి తగ్గైన కొడుకని నిరూపించుకున్నాడు నారా లోకేష్ గారు. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఈ 33% ఏ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మహిళల గురించి ఆలోచించలేదు. తెలుగుదేశం పార్టీ అంతే మహిళలు అంతే తెలుగుదేశం పార్టీ. మరి నారా లోకేష్ గారు మరి మహిళల్ని కేటాయించి మరి 33% ఇవ్వడం వల్ల ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ రుణపడి ఉంటారని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరి అదే విధంగా మన కాకినాడలో ఉన్న లేడీస్ అందరి తరపుని ముఖ్యమంత్రి గారికి నారా